స్మార్ట్ ఫోన్ అనేది ఒక మనిషి లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే సో స్మార్ట్ ఫోన్ లేకుండా మనం ఒక గంట ఉండలేని పరిస్థితి అయితే ఉందన్నమాట. సో స్మార్ట్ ఫోన్ మన పక్కన లేకపోతే ఎంత వెతుక్కుంటున్నామంటే మనకి అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో మనకి పక్కన ఉండి కనిపించకపోతే ఎలా ఉంటుందో అలా అయితే ఫీల్ అవుతున్నాం. సో ఈ సోదంతా మాకు ఎందుకన్నా సో మ్యాటర్ చెప్పంటే సో మ్యాటర్ ఏంటంటే మీకు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అసలు ఎవరు తెచ్చారు, అసలు ఎప్పుడు వచ్చింది, ఇదంతా మీకు తెలుసా? సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో దాని గురించి మాట్లాడుకునే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే ఈ రోజు నుంచి మనకి మన ఛానల్లో టెక్ ఫ్యాక్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అనేది కొన్ని వీడియోస్గా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఫ్రీక్వెంట్గా రావు, ప్రతిరోజు అయితే రావు, కానీ అప్పుడప్పుడు ఖచ్చితంగా వారంలో ఒక వీడియో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. కొన్నిసార్లు లేట్ అయితే అవ్వచ్చు, బట్ టెక్నాలజీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అనేది ఇప్పటి నుంచి మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ఖచ్చితంగా దీని అయితే ఆదరించండి. ఒకవేళ నచ్చితే మాత్రం గట్టిగా లైక్ అయితే కొట్టండి అనమాట, ఇకైతే మర్చిపోవద్దు. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ మీరెవరు తెచ్చారనుకుంటున్నారు? శాంసంగ్, లేకపోతే యాపిల్, లేకపోతే హువాయ్, రెడ్మీ, రియల్మీ, OnePlus ఇవి తెచ్చాయి అనుకుంటున్నారా? సో మీరేదనుకుంటున్నారు అనేది ఒక్క సెకండ్ పాజ్ ఇస్తాను, కింద కామెంట్ అయితే చేయండి. సో మీకు తెలుసా లేదనేది అయితే చూద్దాం. సో అది చెప్పేటప్పటి వరకు సైలెంట్గానే ఉందో, ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో కామెంట్ అయితే చేశారా? చేయకపోతే మాత్రం పాజ్ చేసి అయితే చేయండి. సో మీకు చెప్తే మీ బ్రెయిన్ బ్లాకే వచ్చేమో. సో మనకి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది వచ్చేసి IBM. ఎస్, మీరు వింటుంది నిజమే. IBM అంటే మనకి సాఫ్ట్వేర్ కంపెనీ లాగానే తెలుసు, కాకపోతే మనకి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్వెంట్ చేసింది వచ్చేసి IBM కంపెనీ అనమాట. సో స్మార్ట్ ఫోనే కాదు, మనకి టచ్ ఫోన్ కూడా. బేసిక్గా స్మార్ట్ ఫోన్ అంటే మనకి ఇంటర్నెట్ బేస్డ్ థింగ్స్ ఉంటే మనకి స్మార్ట్ ఫోన్ అంటాం. సో వాళ్ళైతే 1994లో తీసుకొచ్చారు, అంటే ఎగ్జాక్ట్గా నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్. అండ్ ఈ రోజుకి వచ్చేసి దగ్గర ఇప్పటికైతే 26 ఇయర్స్ అయితే అవుతుంది. అంటే స్మార్ట్ ఫోన్ పుట్టి మనకి ఆల్రెడీ 26 సంవత్సరాలు అయితే అయింది. సో అప్పుడు స్మార్ట్ ఫోన్కి ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి ఎంత డిఫరెన్స్ ఉందనేది మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ స్మార్ట్ ఫోన్ వచ్చేసి IBM అయితే తీసుకొచ్చిందనమాట. సో ఫోన్ అనేది చాలా బల్కీగా ఉంటుంది, దుడ్డుగా ఉంటుంది. మంచిగా చెప్పాలంటే అంత దుడ్డుగా ఉన్నా సరే ఫోన్ మాత్రం భలే పేరు పెట్టారబ్బా. పేరు వచ్చేసి సైమన్. చాలా స్టైలిష్గా ఉంది కదా. ఈ X1లు, X7లు, XRలు ఇవన్నీ పెట్టుకునే బదులు సైమన్ ఒక మంచి నేమ్తో అయితే తీసుకొచ్చారు. కాకపోతే నేమ్ ఉన్నంత స్ట్రాంగ్గా ఆ మొబైల్ అయితే నిలబడలేకైతే పోయింది. సో తర్వాతకి మాట్లాడుకుందాం దీని యొక్క స్పెసిఫికేషన్స్ అంటే ర్యామ్లు గేమ్లు కాదు. సో దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమున్నాయనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఒక బార్ టచ్ స్క్రీన్తో వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో ఒక బార్ టచ్ స్క్రీన్తో వస్తుంది మీకు. అక్కడ ఈమెయిల్ సపోర్ట్తో వచ్చిందనమాట అప్పట్లో, అందుకే ఇది మెయిన్ స్మార్ట్ ఫోన్ అయితే అయింది. ఈమెయిల్ సపోర్ట్తో వచ్చింది, క్యాలిక్యులేటర్తో వచ్చింది, స్కెచ్ ప్యాడ్తో వచ్చిందనమాట. ఈ 4 ఫీచర్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అప్పట్లో 1994లో. ఇప్పుడు మనకి చాలా స్మాల్ థింగ్స్ అవ్వచ్చు, బట్ మనకి 1994లో చాలా పెద్ద విషయం అనమాట. సో కాకపోతే ఆ మొబైల్ ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయింది? బేసిక్గా మీరు కానీ నేను కానీ ఫోన్ తీసుకుంటే ఏం చేస్తాం? ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదా. ఛార్జింగ్ పెడతాం, అన్నీ చేస్తాం. బట్ ఛార్జింగ్ పెట్టాక ఛార్జింగ్ అనేది గంటలో పోతే మీకు ఎలా ఉంటుంది? సో ఆ ఫోన్ పరిస్థితి అదనమాట. సో ఆ ఫోన్ ఛార్జింగ్ అనేది ఖాళీ ఒక 1 అవర్ మాత్రమే ఉండేదట. సో 1 అవర్ ఉండాలంటే బాడీలో పవర్ బ్యాంక్ కుట్టేసుకొని దానికి ఎప్పుడు కనెక్ట్ చేసి ఉంచాలా ఏంటి? సో అందుకనే దాని పతనానికి అయితే కారణమైందనమాట. సో కేవలం 1 అవర్ మాత్రం బ్యాటరీ బ్యాకప్ వచ్చేదట. సో దానివల్ల మనకి ఆ ఫోన్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే జనాలకైతే లేదు. ప్రతి 1 అవర్కి ఛార్జింగ్ పెట్టాలంటే చాలా కష్టం కదా మరి. సో అందువలన అయితే కాలేదు. సో ఓవరాల్గా వాళ్ళు షిప్ చేసిన యూనిట్స్ కనుక మనం చూసినట్లయితే 50,000 యూనిట్స్ అయితే వాళ్ళు షిప్ చేశారట. కాకపోతే ఒక 6 నెలలకు మించి ఆ ఫోన్ అయితే సర్వైవ్ అవ్వలేకపోయిందట. సో అవి ఏవైతే ఫోన్ ఇన్వెంట్ చేశారో అవి సెల్ఫ్లో పెట్టుకోవడానికే పనికొచ్చాయి తప్పితే రియల్ టైంలో పర్ఫెక్ట్గా ఒక యూజర్ యూజ్ చేసుకోవడానికి అయితే రాలేదు. బట్ ఎనీవే IBM అనేది ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఫస్ట్ టైం అయితే వాళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. అదొక మంచి విషయం అని చెప్పాలి. బేసిక్గా టైంలో చూసినట్లయితే 1990స్లో మనకి బాగా నేను సెర్చ్ చేస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే 1990స్లో బాగా ఫేమస్ వచ్చేసి అప్పుడే మనకి ఫ్లిప్ ఫోన్లు వచ్చాయట. సో మనకి ఫ్లిప్ ఫోన్లు అంటే తెలుసు కదా. సో ఇప్పుడు వచ్చే గెలాక్సీ ఫోల్డ్ ఈ ఫోన్లు కాదండి. సో మనకి నార్మల్ ఫీచర్ ఫోన్లో కింద కీప్యాడ్ ఉండి పైన డిస్ప్లే ఉండేది, మీకు ఐడియా ఉంటుంది. సో ఫ్లిప్ ఫోన్లు అప్పుడే వచ్చాయి, చాలా ఫేమస్ అట అప్పుడు ఫ్లిప్ ఫోన్లు అనేది. ఒక సైడ్ ఫ్లిప్ ఫోన్లు, ఇంకో సైడ్ వేరే స్మార్ట్ ఇన్ ద సెన్స్ మంచి గట్టి ఫీచర్ ఫోన్స్ అనేది చాలా క్వాలిటీగా బిల్డ్ చేసేవాళ్ళు అప్పట్లో. వాటి మీద ఉన్నంత హవా దీని మీద ఇది 1 అవర్ బ్యాటరీ బ్యాకప్ ఉండడంతో దీన్ని అయితే పక్కన పెట్టేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో ఆ కాంపిటీషన్లో అయితే సర్వైవ్ అవ్వలేకైతే పోయిందనమాట.
బట్ ఎనీవే ఐబిఎం అనేది ఒక ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చింది. సో ఆ విషయం ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, షేర్ అయితే చేసుకున్నాను. సార్ కానీ ఒకటైతే ఆలోచించారు మీరు, సో 1994 నుంచి ఈరోజు వరకు 26 ఇయర్స్లో స్మార్ట్ ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ నుంచి ఈరోజు వరకు చూస్తే ఇవాళ స్మార్ట్ ఫోనే ప్రపంచం అయిపోయింది. ప్రతి ఒక్కరు జాబ్ కూడా స్మార్ట్ ఫోన్లో చేసే పరిస్థితికి వచ్చేసింది అనమాట. సో ఫ్యూచర్లో ఇంకెన్నెన్ని స్మార్ట్ ఫోన్ ఇన్వెన్షన్స్ చూస్తాము. టెక్నాలజీ గ్రోత్ అవ్వాలని కోరుకుందాం. కాకపోతే టెక్నాలజీ గ్రోత్ అనేది మనకి మన జీవితం మనుగడ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచుకోవడం కోసమే వాడాలి తప్పితే టెక్నాలజీయే జీవితం ఏంటంటే మాత్రం మనం చేయడానికి ఏ పని అయితే ఉండదు. సో మీరేమనుకుంటున్నారు? సో ఫస్ట్ ఐబిఎం ఫోన్ గురించి మీరు ఇక్కడ ఇమేజ్ చూశారు కదా, మీకేమనిపిస్తుంది ఈ ఫోన్ చూస్తుంటే? సో అప్పట్లో ఫస్ట్ టైం అంటే ఒక 50,000 యూనిట్లు అంటే కొన్న వల్ల ఫీలింగ్ ఏ రేంజ్లో ఉంటుందో సరే అయితే అర్థమైతే చేసుకోండి. సో బట్ రైట్న మనకి అంత లేకపోవచ్చు, మనకి ఎవ్రీడే ఫోన్ మార్చాలనే ఇంటెన్షన్ అయితే రావచ్చు. కానీ బట్ ఆ రోజుల్లో చాలా 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 మంచి ఫోన్ అయితే తీసుకొచ్చింది. బట్ సర్వైవ్ అవ్వలేకైతే పోయింది. బ్యాటరీ బ్యాకప్ ఒక్కటి కొంచెం మంచిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా సర్వైవ్ అయితే అయ్యేది. లేటర్ ఆన్ మనకి 2000స్లో చూసినట్లయితే నోకియా వచ్చేసి మనకి ఇంటర్నెట్ బేస్డ్ మొబైల్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట. సో ఇంటర్నెట్ బేస్డ్ నార్మల్గా మనకి జావా ఆపరేటింగ్ సిస్టమ్స్ తోటి తీసుకొచ్చి కొంచెం మనకి అందుబాటులోకి ఇంకొంచెం స్మార్ట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. బట్ రైట్ నా చూసినట్లయితే ఇప్పుడు యాపిల్, శాంసంగ్, హువాయ్, రియల్మీ, వన్ప్లస్, ఓవరాల్గా రెడ్మీ ఇట్లాంటి మొబైల్స్ అన్ని కుప్పలు తెప్పలుగా అయితే వచ్చేసాయి. సో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అనేది ఇవాళ మనుషులందరినీ రూల్ అయితే చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నాకు తెలుసు మీకు నువ్వు చెప్పిన ఫ్యాక్ట్ ఇంతైతే సోదింత చెప్పేవరా బాబు అంటారని. బట్ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడాలి కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడాలని చెప్తే నెక్స్ట్ నుంచి క్రిస్ప్గా షార్ప్గా ఎంతైతే ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీకు నచ్చితే మాత్రం టెక్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 1 ఇది. నెక్స్ట్ ఎపిసోడ్స్ మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ డౌట్స్ ఏమైనా ఉంటే టెక్నాలజీకి సంబంధించినవి సో అవి కింద కామెంట్లో కనుక మెన్షన్ చేసినట్లయితే వాటి మీద వాటి వెనకాల ఉన్న నిజాలను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. వారంలో ఒక వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. కొన్నిసార్లు లేట్ అయినా సరే మీరైతే యాక్సెప్ట్ అయితే చేయాలి. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.